మొన్న జూన్ 11వ తేదీన సుమారు 270 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి విన్నటువంటి ప్రజలంతా ఎంతో బాధకి గురయ్యారు. ఇది భారత్లో జరిగిన తీవ్రమైన ప్రమాదం. గాలిలోకి లేచిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి అనేక మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనేది దర్యాప్తు చేయబడుతుంది. పక్షి ఢీకొనడం, విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం, ఇంధనంలో కల్తీ జరిగి ఉండటం మొదలైన వివిధ కారణాలతో విమాన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ప్రమాదం విషయంలో నిపుణుల అభిప్రాయం మరో రకంగా ఉంది. ప్రస్తుతం భారతదేశానికి శత్రువులు అనేక మంది భారత్ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారనేది జగద్విదితం. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు టర్కీ కూడా భారత్కి కీడు తలపెట్టే ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం కుట్రకోణంలో ఉండవచ్చునని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇప్పటి వరకు అత్యంత వివరణాత్మకమైన విశ్లేషణ వినయ్ ఝా గారి ద్వారా అందింది. ఆయన వ్యాసం యొక్క సంక్షిప్త రూపం ఎలా ఉందంటే, 625 అడుగుల ఎత్తు తర్వాత విమానం కూలిపోయింది. 2 ఇంజన్లు ఒకేసారి పనిచేయడం మానేశాయి. పక్షులు ఢీకొనడం వల్ల 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవు. ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ నుండి ఇంజన్ వరకు సరఫరా పైపులో ఉండే ఇంధనం కేవలం 30 నుంచి 40 సెకండ్ల పాటు ఇంజిన్ని నడపగలదు. ఈ సమయంలో సుమారు 625 అడుగుల ఎత్తు విమానం చేరుకోవచ్చు. అందువలన దీర్ఘ ప్రయాణానికి బయలుదేరే ముందు 1,26,000 లీటర్ల ఇంధనం నింపి ఫ్యూయల్ ట్యాంక్ యొక్క మెయిన్ స్విచ్ను ఆఫ్ చేశారు. పరిశీలన సమయంలో ఫ్యూయల్ ట్యాంక్ మరియు మెయిన్ స్విచ్ను కూడా తనిఖీ చేస్తారు. అందువల్ల బాహ్య ఉగ్రవాద సంభావన లేదు. క్రాష్లో చాలామంది బయటపడవచ్చు, కానీ 1,26,000 లీటర్ల ఇంధనం పేలుడు నుండి బయటపడటం కష్టం. పూర్తి తనిఖీ లేకుండా అలాంటి విమానాన్ని దీర్ఘ ప్రయాణానికి పంపడం సాధ్యం కాదు. మరియు తనిఖీలో ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క సూక్ష్మ పరిశీలన తప్పనిసరి. తనిఖీ తర్వాత విమానం యొక్క క్రూ అక్కడికి చేరుకోలేదు. ఫ్యూయల్ సరఫరా లైన్ గ్రౌండ్ స్టాఫ్ బాధ్యత. అందువల్ల ఫ్యూయల్ సరఫరా లైన్ యొక్క మెయిన్ స్విచ్ను తనిఖీ సమయంలో ఎవరో ఆఫ్ చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్పడానికి కారణం, తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన విషయాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చూడగలిగిన దాన్ని ఎవరు ఆఫ్ చేశారు? క్రాష్ యొక్క సాంకేతిక సూచనలు. మెయిన్ ఫ్యూయల్ వాల్వ్ మూసివేయబడితే ఇంజన్ కేవలం పైపుల్లో మిగిలిన ఇంధనంతోనే నడుస్తుంది. అది సుమారు 30-40 సెకండ్లకు మాత్రమే సరిపోతుంది. ఈ సమయంలో విమానం సుమారు 625 అడుగుల ఎత్తుకు చేరుకోవచ్చు. ఆ తర్వాత ఇంధనం అయిపోవడం, 2 ఇంజన్లు ఆగిపోవడం, విమానం క్రింద పడటం, పేలుడుతో కూడిన ఢీకొనడం. తనిఖీ 4 స్థాయిల్లో జరిగింది. 1, దీర్ఘ రేంజ్ ఫ్లైట్కు ముందు అన్ని సిస్టంల తనిఖీ తప్పనిసరిగా జరుగుతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ స్థాయి, ఫ్యూయల్ సరఫరా లైన్ ఒత్తిడి, క్రాస్ ఫీడ్ మరియు సరఫరా వాల్వుల పంపు పనితీరు, ఇవన్నీ ప్రీ డిపార్చర్ టెక్నికల్ క్లియరెన్స్ PDTC క్రిందకు వస్తాయి. దీనిని లైనేజ్ ఇంజనీర్ మరియు సర్టిఫికేషన్ అధికారి గ్రౌండ్ టెక్నీషియన్ నిర్వహిస్తారు. నెంబర్ 2, ఫ్లైట్ క్రూ అంటే పైలట్లు విమాన తనిఖీ తర్వాత పిలువబడతారు. ఫ్లైట్ క్రూ రన్వే క్లియరెన్స్ తర్వాత మాత్రమే విమానం వద్దకు చేరుకుంటారు. వారి పని ప్రీ ఫ్లైట్ చెక్లిస్ట్ ద్వారా సిస్టమ్లను 2 సార్లు ధృవీకరించడం. కానీ వారు ఫ్యూయల్ లైన్ యొక్క వాల్వ్ కాన్ఫిగరేషన్ లేదా ట్యాంక్ వెండింగ్ సిస్టమ్ను తెరవడం, మూసివేయడం వంటి అధికారం కలిగి ఉండరు. అంటే మూల ఫ్యూయల్ వాల్వ్ మరియు సరఫరా లైన్ యొక్క బాధ్యత కేవలం గ్రౌండ్ టెక్నికల్ స్టాఫ్దే. 3rd పాయింట్, మెయిన్ ఫ్యూయల్ సరఫరా వాల్వ్ మూసివేయబడితే
ఇంజన్ కేవలం లైన్లో మిగిలిన ఇంధనంతో నడుస్తుంది 30-40 సెకండ్ల పాటు. లైన్ ఇంధనం అయిపోయిన వెంటనే 2 ఇంజన్లు ఫ్లేమ్ అవుట్ మరియు విమానం కూలిపోతుంది. AI-171 625 అడుగుల వద్ద కూలిపోవడం దీనికి స్పష్టమైన రుజువు. ఇదే నిర్ణయాత్మక బిందువు. తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన విషయాన్ని కేవలం తనిఖీ బృందం మాత్రమే చూడగలిగిన దాన్ని ఎవరు మూసివేశారు? ఇదే మొత్తం కేసు హత్య లేదా తీవ్ర నేరపూరిత సబోటేజ్ దిశను సూచిస్తుంది. తనిఖీ సంస్థలు ఈ క్రింది అంశాల ఫోరెన్సిక్ విచారణ చేయాలి. తనిఖీ రంగం ప్రశ్నలు: ప్రీ ఫ్లైట్ ఇన్స్పెక్షన్, లాగ్ వాల్వ్ తెరవబడినట్లు ఎవరైనా సంతకం ద్వారా ధృవీకరించారా? CCTV, హ్యాంగర్ ప్లస్ టార్నాక్, గ్రౌండ్ ఇంజనీర్లలో ఎవరు చివరిగా ఆ వాల్వ్ ప్రాంతాన్ని తాకారు? టూల్ బాక్స్ ఆడిట్, ఏదైనా అనధికార వ్యక్తి యాక్సెస్ తీసుకున్నారా? ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే FDR, టేకాఫ్ ముందు ఫ్యూయల్ లైన్ ఒత్తిడికి ఉందా? క్రూ CVR వారికి ఏదైనా ఫ్యూయల్ ఒత్తిడి హెచ్చరిక వచ్చిందా? వారు ఏమైనా చెప్పారా? ఒకవేళ ఇది సబోటేజ్ అయితే సూచనల ధృవీకరణ, ఉద్దేశపూర్వకంగా వాల్వ్ మూసివేయబడింది. సాంకేతిక సంభావన 100%, కేవలం తనిఖీ స్టాఫ్కు మాత్రమే యాక్సెస్ ఉంది. ఫ్లైట్ క్రూ లేదా ఇతరులకు యాక్సెస్ లేదు. ఇంధనం నింపిన తర్వాత జరిగింది, లేకపోతే ఇంధనం నింపలేకపోయేవారు. చివరి టెక్నికల్ క్లియరెన్స్ తరువాత, ఎందుకంటే విమానం టాక్సింగ్ వరకు వచ్చింది. నిర్ధారణ: ఇది తీవ్ర నిర్లక్ష్యం కాదు, ఇది స్పష్టమైన నేరపూరిత చర్య. అది సంస్థాగత రాజకీయ ద్వేషం, అంతర్గత పగ లేదా ఏదైనా శక్తి యొక్క లక్షిత దాడి అయినా అయి ఉండొచ్చు.